గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆర్టీఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థి ఒకరు, బీజేపీ అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవారెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది. ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలందరూ నాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజలందరికీ నమస్కారం. నన్ను బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మన కౌన్సిల్స్ అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఇచ్చిన మన ఉద్యమ నాయకుడు ఎక్స్ సీఎం ప్రజెంట్ గజ్వేల్ ఎమ్మెల్యే ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా ఎంతో కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నా కోసం చర్చించి నాకు ఈ అవకాశం, ఇంత అద్భుతమైన అవకాశం నాకు చేయడం జరిగింది. దీన్ని కాపాడుకుంటూ నేను ప్రజలతో అందరితో కలిసిమెలిసి ముందుకెళ్తానని, అదేవిధంగా ప్రజలకు కూడా నేను నాతో సహకరించమని సాయశక్తిలా పనిచేస్తాను. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలకి, గజ్వేల్ అభివృద్ధికి నా సాయశక్తిలా పనిచేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని, నన్ను ఒక వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా భావించాలని గజ్వేల్ ప్రజలందరికీ నేను విన్నతి